అందరికీ నమస్తే అండి. ఈ రోజున మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు గత ప్రభుత్వంలో ఈ అంబేద్కర్ భవన్ని ఎవరు పట్టించుకోలేదు. ఆయన ఇక్కడికి వచ్చి మాకు మాట ఇచ్చి 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి మా జాతికి అంకితం చేస్తాను మాట ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఎప్పటికీ కూడా కొల్లు రవీంద్ర గారిని మా గుండెల్లో పెట్టుకుంటాం. ఈ బందర్లో మా దళితులందరం కూడా ఆయన వెనకాలే ఉంటాం. ఆయన పూర్తిగా నమ్మాడు, మేము కూడా ఆయన పూర్తిగా నమ్ముతున్నాం. ఈ 2 సంవత్సరాల్లోపే ఈ భవనాన్ని కట్టి మా జాతికి అంకితం చేస్తున్నందుకు ధన్యవాదాలు. జై భీమ్. అందరికీ నమస్కారం అండి. గత 5 సంవత్సరాలుగా అంబేద్కర్ భవన్ని ఎప్పుడు ఇచ్చేస్తారని చెప్పి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఎట్టకేలకి పునాది పడింది. మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వచ్చి అంబేద్కర్ భవన్ని విజిట్ చేయడం జరిగింది. ఆయన ఒకటే మాట ఇచ్చారు, కొత్తగా మళ్ళీ కట్టించి ఇస్తానని చెప్పడం మా ఎస్సీలకి ఎంతో ఆనందంగా అనిపించింది. ఒకసారి చూస్తే టీడీపీ గవర్నమెంట్లో 5,25,00,000 విడుదలైంది. అయితే ఏమైందంటే తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అక్కడితో ఆగిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఎలా తయారు చేసిందంటే ఎందుకు పనికిరాని భవనం కింద. తర్వాత మన ఎంపీ గారు బాలశౌరి గారు 5 కోట్లు ఇచ్చి నేను చేయిస్తానన్నా కూడా అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టుగా చేసేసి దీన్ని ఎక్కడ ఆయనకి పేరు వస్తుందో అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకుడు దీన్ని డెవలప్ చేయకుండా ఈ పాపాన్ని మూటగట్టుకున్న మా పేర్ని నాని గారికి ఒకటే చెప్పదలుచుకున్నాము, మీ పాపాలు పండిపోయినాయి. మళ్ళీ అంబేద్కర్ భవన్ని మళ్ళీ మేము కొత్తగా కట్టించుకొని అందులో ఫంక్షన్లు చేసుకుంటామని మీకు గర్వంగా చెప్తున్నాను. ఇవ్వమండి. ఎంతో వైభవంగా ఆనాటి పెద్దలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పూనుకుని ఈ భవన నిర్మాణం చేయడం జరిగింది. కానీ తదనంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యానికి ఈ భవనం కనీస మరమ్మతులు నోచుకోక కొంత శిథిలావస్థలో చేరుకున్నది. ఆ ధర్మిల ఎస్సీ సంఘాల నాయకులు కానీ, మా పార్టీ తరఫున ఎస్సీసీల నాయకులు కానీ, మా నాయకుడు ఆనాటి మంత్రిగా ఉన్న మా నాయకుడు కొల్లు రవీంద్ర గారిని, ఎంపీ గారిని ఈ భవనాన్ని మరలా నిర్మించి 10 మందికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పేసి మేము కోరిన ధర్మిల 5,25,00,000 రూపాయలు ఆ రోజు ఫండ్ శాంక్షన్ చేశారు. ఆ శాంక్షన్ చేసి దానిలో 3 కోట్ల రూపాయలు ఎలొకేషన్ కూడా చేశారు. ఎలొకేషన్ అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావటం, 3 నెలల ముందుకు రావటం, పనులు ప్రారంభించడానికి అంతరాయం కలిగింది. 3 నెలల ముందుకు వచ్చిన తర్వాత ఈ పనులు ఆగినాయి. ఆగిన తర్వాత వచ్చిన గవర్నమెంటు ఉద్దేశపూర్వకంగా దళితులను అణిచివేయాలనే కార్యక్రమంలో భాగంగా దళితులకు సంబంధించిన అనేక కార్యక్రమాలను ఎలా అయితే పాడు చేసి రద్దు చేసి దళితులు వెన్నువిరిచారో అందులో భాగంగానే స్థానిక ఆనాటి శాసనసభ్యుడు ఈ భవనాన్ని పాడుపెట్టాడు ఉద్దేశపూర్వకంగా. ఇలాంటి దుశ్చర్యలు చేయటం వలన మీ పాపాలు పండిపోయినాయి, రాజకీయంగా మీరంతా రాలిపోయారు. ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మన భారత రాజ్యాంగానికి నిర్మాత. ఎన్నో దేశాలకి ఆయన ఆదర్శప్రాయుడయ్యి ఎన్నో దేశాలతో పూజించబడుతున్నాడు. ఆయనకి సంబంధించి ఆయన పేరు మీద ఆయన దళితుల సంక్షేమం కోసం కట్టిన ఈ భవనాన్ని ఉద్దేశపూర్వకంగా పాడుపెట్టడంలో మీ ఆంతర్యం, దళితుల మీద మీకు ఎంత కపట ప్రేమ ఉందో మీ పక్కన ఉండే దళితులకు కూడా నేను చెప్తున్నాను, మీరు ఎక్కడైనా మారండి. ఎందుకనంటే మీరు భజనలు చేయటం మానేసి వాస్తవం ఏంటో గ్రహించాలి. మేము మరలా ప్రభుత్వం మారిన తర్వాత మా మంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్ళాము. ఈ భవనం ఇలా నిరర్ధకంగా ఉందండి, మా వాళ్ళకి ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఈ భవనాన్ని మళ్ళీ మీరు పునర్నిర్మించే కార్యక్రమంలో మమేకం అవ్వాలని చెప్పేసి అని మేము కోరిన ధర్మిల ఆయన ఈరోజు భవనానికి దర్శించడానికి వచ్చారు. వచ్చి ఈ భవనాన్ని మళ్ళా చాలా ఆధునికంగా నిర్మిస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ భవనంలో కన్వెన్షన్ మాత్రమే కాకుండా స్టడీ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేయడం బాబాసాహెబ్ పేరు మీద, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కూడా ఇక్కడే నిర్వహించేట్లుగా దీన్ని ఒక మల్టీ స్టోరీ బిల్డింగ్గా నిర్మించి భావితరాలకు వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా కూడా ఈ భవనాన్ని ఉపయోగించే విధంగా తయారు చేయాలని మేము కోరడం జరిగింది. దాన్ని ఆయన చాలా సుముఖంగా వ్యక్తం చేశారు. ఆ సుముఖత వ్యక్తం చేసిన వల్ల ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రజెంట్ మనకున్న ఎంపీ గారిని కూడా కలుపుకుని ఈ భవనాన్ని ఆధునికంగా 5 ఫ్లోర్లు పరిమాణంలో నిర్మించడానికి ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచన ఫలించి దళితులకు సమాజానికి మేలు జరగాలని కోరుకుంటూ జై భీమ్.
మచిలీపట్నం టౌన్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భవనాన్ని పునర్నిర్మించి మరలా మంచి స్థితిలో తేవటానికి కొల్లు రవీంద్ర గారు ఇప్పటికి మాట ఇచ్చారు. ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక్కడతో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.